Article 16 Equality of opportunities in the matter of public employment. ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఈక్వల్ ఆపర్చునిటీస్ గురించి తెలుపుతుందన్నమాట. ఆర్టికల్ 16(1)లో ఏం చెప్పబడిందంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ సిటిజన్స్, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ గురించి చెప్తుందన్నమాట. ఎంప్లాయ్మెంట్లో కానీ అపాయింట్మెంట్లో కానీ ఎటువంటి ఆఫీసులో కానీ స్టేట్ అందించేటువంటి ఎటువంటి ఎంప్లాయ్మెంట్లో కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ను పొందుపరిచిందన్నమాట. ఆర్టికల్ 16(2)లో ఏం చెప్పబడిందంటే నో సిటిజన్ షెల్ ఆన్ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజన్, caste, race, sex, descent, place of birth, residence, ఎనీ ఆఫ్ దెమ్, ఎటువంటి సిటిజన్ కూడా రిలీజియన్లో కానీ, క్యాస్ట్లో కానీ, సెక్స్లో కానీ, డిసెంట్లో కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్లో కానీ, రెసిడెన్స్లో కానీ ఎటువంటి డిస్క్రిమినేషన్ ఎంప్లాయ్మెంట్లో కానీ, అపాయింట్మెంట్లో కానీ, ఎనీ అపాయింట్మెంట్లో కానీ ఎటువంటి డిస్క్రిమినేషను చూపెట్టకూడదు అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఆర్టికల్ 16(3)లో ఏం చెప్పబడిందంటే స్టేట్ లెవెల్లో ఏర్పాటు చేసేటువంటి ఎటువంటి అపాయింట్మెంట్స్లో కానీ, ఎంప్లాయ్మెంట్స్లో కానీ పార్లమెంటు ఏర్పాటు చేసినటువంటి ప్రొవిజన్స్ ఎటువంటి లోకల్ అబ్జెక్షన్స్ ఉండకూడదు. తర్వాత లోకల్ అథారిటీస్లో కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, తర్వాత యూనియన్ టెరిటరీస్లో కానీ ఎటువంటి ఎంప్లాయ్మెంట్స్ ఇంటిని కూడా పార్లమెంట్ ఏర్పాటు చేసినటువంటి ప్రొవిజన్ను వ్యతిరేకించకూడదు అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఆర్టికల్ 16(4)లో ఏం చెప్పబడిందంటే ఇక్కడ స్టేట్ ఏర్పాటు చేసేటువంటి ఎటువంటి రిజర్వేషన్స్లో కానీ, అపాయింట్మెంట్స్లో కానీ, పోస్టులలో కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్కు సంబంధించినటువంటి ఎటువంటి ప్రొవిజన్స్ను కూడా స్టేట్ గవర్నమెంటు రెస్ట్రిక్ట్ చేయకూడదు అని చెప్తుందన్నమాట. ఎటువంటి ఒపీనియన్ తీసుకున్నా స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ను కల్పించాలి అని చెప్పేసి ఆర్టికల్ 16(4)లో చెప్పబడిందన్నమాట. ఆర్టికల్ 16(4)(a)లో ఏం చెప్పబడిందంటే స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసేటువంటి అడిక్వేట్ రిప్రజెంటెడ్ సర్వీసెస్లో స్టేట్ గవర్నమెంట్ ఒపీనియన్కు రిజర్వేషన్లో కానీ, ప్రమోషన్స్లో కానీ, కాన్సిక్వెన్షియల్ సీనియారిటీలో కానీ ఎటువంటి సర్వీసెస్లో కూడా ఈ ప్రొవిజన్కు వ్యతిరేకంగా స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోకూడదు అని చెప్తుందన్నమాట. ఆర్టికల్ 16(4)(b)లో ఏం చెప్పబడిందంటే స్టేట్ గవర్నమెంట్ ఒక సంవత్సరంలో ఏర్పాటు చేసేటువంటి అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో రిజర్వేషన్స్లో కానీ ప్రొవిజన్స్లో కానీ
క్లాస్ ఫోర్లో ఏర్పాటు చేసినటువంటి విధంగా 50% రిజర్వేషన్ను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. ఆర్టికల్ 16(5)లో ఏం చెప్పబడిందంటే, ఎటువంటి ఆపరేషన్స్లో కానీ కూడా రిలీజియన్స్కి సంబంధించింది కానీ, డిస్క్రిమినేషన్కి సంబంధించింది కానీ, ఇన్స్టిట్యూషనల్కి సంబంధించినటువంటి ఏది కానీ గవర్నమెంట్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రొఫెసింగ్ పర్టికులర్ రిలీజన్ బిలాంగింగ్ టు ఎ పర్టికులర్ డినామినేషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఇన్కంబెంట్ ఎవరైతే ఉంటారో అటువంటి ఇన్కంబెంట్ ఆఫ్ అన్ ఆఫీస్ కనెక్షన్ విత్ ద అఫైర్స్ ఆఫ్ ఎనీ రిలీజన్ ఆర్ డినామినేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎటువంటి ఏ ఆపరేషన్స్లో కూడా లాకు వ్యతిరేకంగా పనిచేయకూడదు అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఆర్టికల్ 16(6)లో ఏం చెప్పబడిందంటే, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసేటువంటి ఎటువంటి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటి యొక్క రిజర్వేషన్స్కు సంబంధించి క్లాస్ 4లో మెన్షన్ చేసినటువంటి విధంగా ఎటువంటి ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్కు వ్యతిరేకంగా స్టేట్ గవర్నమెంట్ పనిచేయకూడదు అని చెప్పేసి ఈ ఆర్టికల్ 16(6)లో చెప్పబడింది అన్నమాట. ఇది ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అన్నమాట.